ప్రైజ్ లార్డ్. బైబిల్ చాలా అత్యున్నతమైన గ్రంథం. అది ఏ మనిషినైనా సరే సరిచేయగలదు. బైబిల్ ఒక అద్భుతమైన గ్రంథమనే చెప్పాలి. దాంట్లో ఉన్న విషయాలు ప్రతి మనిషిని కూడా తాకుతాయి. ప్రతి మనిషి కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగడానికి ఈ బైబిల్ దోహదపడుతుంది. బైబిల్ చదివిన వారు ఎవరు కూడా త్రోవ తప్పిపోలేదు. బైబిల్ చదివిన వారు అనేక మంది ఒక ఉన్నతమైన స్థానంలోనే ఎప్పటికీ కూడా నిలిచి ఉన్నారు. ప్రియులరా, బైబిల్లో ఒక మంచి విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడతాను. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది: కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కట్టెలు లేకపోతే అనగా పొల్లలు లేకపోతే పొయ్యి ఏ రీతిగా ఆరిపోద్దో, అలాగే కొండెగాడు, కొండెము అని అంటే దానికి పర్యాయ పదం నాలుక అని అర్థం. కొండెగాడు అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు లేకపోతే గొడవలు ఏమీ ఉండవని బైబిల్ చెప్తుందన్నమాట కదా. మన దగ్గర మాటలు తీసుకెళ్ళి మన ప్రతివాది దగ్గర, లేకపోతే వాళ్ళ దగ్గర మాటలు తీసుకొచ్చి మన దగ్గర, ఇలాగా తల్లిది కూతురి దగ్గర, కూతురిది తల్లి దగ్గర, అత్తది కోడల దగ్గర, కోడలది అత్త దగ్గర ఒక మంచి స్నేహితులను విడగొట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ నాలుక వల్లే జరుగుతూ ఉంటాయి. అందుకని వాక్యం చెప్తుంది, కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోద్దో అలాగే కొండిగాడు లేకపోతే గొడవలు ఏమీ కూడా ఉండవు. ప్రైజ్ లార్డ్.